అంటాడు కదా యాకోబులో, ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే నా యుద్ధకి రండి, నేను ఎవరిని తోసివేయక ధారాళంగా వారికి ఏమిస్తాను, జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను. మరి ఇప్పుడు చూద్దాం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానము నీ సంపాదనకు మూలం. బుద్ధి జ్ఞానము దేనికి మూలం? నీ సంపాదనకు అదే మూలం. హల్లెలూయా. బుద్ధి గలవాడు అనుకోండి, నీకు ఎవరో ఒకళ్ళు మంచి జాబ్ ఇస్తారు. జ్ఞానం గలవాడు అనుకోండి, నువ్వు మంచి వ్యాపారం చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి బుద్ధి కలిగి ఉంటే నిన్ను ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు ఏం చేస్తారు, నిన్ను వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటారు. హల్లెలూయా. దగ్గర పెట్టుకుని సమస్తాన్ని కూడా నీకు కావాల్సినవన్నీ వాళ్ళు చూసుకుంటారు. హల్లెలూయా. నీవు చక్కని జ్ఞానవంతుడు అయ్యావంటే కనుక నువ్వు వ్యాపారం చేయగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనుకి ఆయనకి వయసు కంటే ముందు రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యం వచ్చేసినప్పుడు ఆయనకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఎవరి యొద్దకు వెళ్ళాలి? దావీదు రాజ్యంలో ఎవరో జ్ఞానం లేరంటారా? ఏమండి, దావీదు రాజ్యంలో మంచి చదువు చెప్పేవాళ్ళు ఎవరు లేరంటారా? చక్కగా జ్ఞానాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరంటారా? చక్కగా చిలక పలుకులు పలికేవాళ్ళు ఎవరు లేరంటారా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేని కొరకు వేచి ఉన్నాడు? నా తండ్రిని నడిపించిన దేవుడు జ్ఞానవంతుడు, నా తండ్రిని నిలబెట్టిన దేవుడు శక్తిమంతుడు, గొర్రెలు కాచుకునే నా తండ్రిని రాజును చేసిన దేవుడు ఈ భూమి మీద సర్వశక్తిమంతుడు అని నమ్మాడు. కాబట్టి 1000 దహన బలులు తీసుకెళ్ళి ఆ బలిపీఠం ముందు దహన బలులు అర్పించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏవైనా సరే నాకు దేవుని యొద్ద నుంచి ఏం కావాలి? సమాధానం కావాలి, నాకు జ్ఞానం కావాలి. ఎట్టి పరిస్థితులను కూడా నేను ఈరోజు దేవుణ్ణి దర్శించుకోవాలి, ఆ దేవుని యొద్ద నుంచి జ్ఞానం పొందాలి అని సంకల్పం కలిగి 1000 దహన బలులు అర్పించగా అదే రోజు సాయంత్రం దేవాది దేవుడు ఆయన స్వప్నంలో కనపడి, అయ్యా సొలొమోనా, ఏం కావాలి నీకు? ఇంతగా రియాక్ట్ అయిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా నువ్వు దహన బలులు అర్పించావు, ఇంతగా నా కొరకు ఇంత నీ జీవితాన్ని త్యాగం చేసి ఇంతగా నువ్వు నా కొరకు అర్పించి నా కొరకు వేచి ఉన్నావు. దేని గురించి అంటే, అయ్యా ఈ ప్రజలకు న్యాయం తీర్చుటకు నాకేం కావాలి? జ్ఞానం కావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానంతో పాటు ఇంకోటి ఏమి ఇచ్చాడు ఆయన? ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు. హల్లెలూయా. అంటే బుద్ధి జ్ఞానంతో పాటు ఇంకోటి కూడా ఏం లింక్ అయి ఉంది? ఐశ్వర్యము కూడా లింక్ అయి ఉంది. సర్వ సమృద్ధి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి, సర్వ సమృద్ధి అనండి. ఇది లోకంలో నేర్చుకుంటే వస్తుందా, దేవుని యొద్ద నుంచి పొందితే వస్తుందా? హల్లెలూయా. సొలొమోను కూడా లోకంలో నేర్చుకోవచ్చు. ఇవాళ రేపు పెద్ద పెద్ద రాజులు, అవునా, పెద్ద పెద్ద దేశాలను వెళ్ళేవాళ్ళు పిల్లలు కూడా ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారు, అవునా, లేదా ఎక్కడైతే జ్ఞానం దొరుకుతుందో అక్కడికి పరిగెడుతున్నారు. హల్లెలూయా. అలాగా సొలొమోను కూడా పరిగెట్టవచ్చు. కానీ సొలొమోను యొక్క దృష్టి ఏంటి అంటే, నా తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరిని తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు? సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తు దేవుడు అని సొలొమోను విశ్వసించాడు. కాబట్టి సొలొమోను జ్ఞానం కొరకు ఎక్కడ వెతికాడు? దేవుని యొద్ద వెతికాడు. హల్లెలూయా. మనం లోకం వైపు వెతుకుతాము. మనం లోకంలో ఎక్కడ ఏంటి, అబ్బా ఇక్కడైతే బాగా చెప్తారంటండి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఈ జ్ఞానం దేవుని యొద్ద నుంచే రావాలి అనండి. ఏదైనా ఉండనివ్వండి, ఈ భూమి మీద నువ్వు ఆస్వాదించబడాలి అంటే ఆ జ్ఞానం ఎక్కడి నుంచి రావాలో తెలుసా? దేవుని యొద్ద నుంచి రావాలి. హల్లెలూయా. నువ్వు ఎంత టాలెంటెడ్ అయినా, నువ్వు ఏది నేర్చుకున్నా, చూడండి చాలామంది చాలా కష్టపడి నేర్చుకుంటారు, అవునా, అంత నేర్చుకున్నా కానీ అది నిరుపయోగంగానే ఉంటుంది. హల్లెలూయా. కానీ దేవుడి నుంచి నేర్చుకుంటావు చూసావా, ఇది ప్రతీది కూడా నీకు ప్రయోజనకరమే. హల్లెలూయా. ఇంకా చూద్దాం, చదవమ్మా. చూడండి, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. గుప్తము అంటే ఏంటి? అంటే దాచిపెట్టి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దాచిపెట్టిన వాటిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? వెతకాలి, వెతకాలి. ఏది నీ దగ్గరకు వచ్చేసి ఉండవు, ప్రతిదాన్ని ఏం చేయాలా? వెతకాలి, వెతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెతకాలి అనండి.
హల్లెలూయ. అదే కనుక మీ తాత మీ పొలంలోని బంగారం దాచిపెట్టాడంటే అన్నారు అనుకోండి, మీరు తెల్లారిసరికి ఏం చేస్తారు? పొక్కలైనట్టుకొచ్చి మొత్తం మొత్తం లేపేస్తారా లేదా? అంటే ఏంటి అంటే ఉన్నదని చెప్తేనే వెతుకుతారా? ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలి మీరు? బైబిల్ యందు ఆయన జ్ఞానాన్ని మీరు ఏం చేయాలి? వెతకాలి. మీకు మీరుగా కొద్ది నిమిషాలు, మీకు మీరుగా ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రజలారా, మీకు మీరుగా కొద్ది నిమిషాలు నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? నీ ధనానికి ప్రయారిటీ ఇస్తున్నావా? నీ కుటుంబానికి ప్రయారిటీ ఇస్తున్నావా? లోకానికి ప్రయారిటీ ఇస్తున్నావా? దేవునికి ప్రయారిటీ ఇస్తున్నావా? అందరము కూడా పాటలు పాడేటప్పుడు రెండు చేతులు పైకెత్తి ప్రేమించదన్ అధికముగా అని చెప్తాము, బలముతోటి శక్తితోటి అని చెప్తాము, కానీ అది మాటల ద్వారానే కానీ అది హృదయపూర్వకంగా లేదేమో ప్రభువా. అయ్యా, ఈరోజు మంచి హృదయములను వారికి కలగజేయండి నాయన. ఎవరెవరిలో అయితే ప్రభువా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారో తండ్రి, ఈ లోకాన్ని సృష్టించిన నిన్ను ప్రేమించాలి అని తెలుసుకున్నట్లు మీ కృపను చూపండి ప్రభువా. ప్రార్థిద్దామా ప్రార్థిద్దామా ప్రార్థిద్దామా. నువ్వు దేవుని ప్రేమించేవాడువైతే, దేవునికి ఇచ్చేవాడువైతే ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయనను ప్రేమించేవాడువైతే ఆయన ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని నీకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. కొద్ది నిమిషాలు నీకు నువ్వుగా ప్రార్థించు, నీకు నువ్వుగా ప్రార్థించు. నువ్వు ప్రార్థనలో ఏకీభవించడం కాదమ్మా, నీకు నువ్వుగానే నువ్వు ప్రార్థించు. నీలో ఉన్న లోపం నీకు తెలుసు, నీలో ఉన్న లోపాన్ని దేవుడు సరిచేసి నీ ప్రార్థనని ఆలకించే దేవుడు. ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవని గుర్తెరిగి, లోకము కాదయ్యా, నా పిల్లల్ని కాదు నేను ప్రేమించేది, నా దేవుణ్ణి నేను ప్రేమించాలి, నా భర్తను కాదు, నా భార్యను కాదు, ఇదిగో లోకాన్ని కాదు, లేదా నాకు వచ్చే జీతాన్ని కాదు, నేను నా దేవుణ్ణి ప్రేమించాలి. ఆ దేవాది దేవుడు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా మీద ఉన్న ప్రతి పాప శాపాన్ని తీసివేసిన దేవుడు, నాలో ఉన్న ప్రతి విధమైన బలహీనతలను జయింపజేసిన దేవుడు. ఆ దేవాది దేవుని వైపు చూస్తావా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వకాలములు యందు కాచి కాపాడుతున్న దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. నీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపిద్దామా ప్రభువా? నా కుడి హస్తమును ఆశీర్వదించండి అని అడుగుదామా ప్రభువా? ఈ లోకమును ప్రేమించుకుంటున్నట్లు, ధనాన్ని ప్రేమించుకుంటున్నట్లు, లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించుకుంటున్నట్లు తండ్రి నీ వైపు నా కనులు ఉండినట్లు మీ కృపను చూపండి తండ్రి. ఇదిగో ఈరోజే నా హస్తమును మీరు పట్టుకోండి ప్రభువా. అయ్యా, నా దీన స్థితిని ఎరిగిన దేవుడవు కదా అయ్యా, నిత్యము నీ సన్నిధిలో నిందారహితులుగా జీవించినట్లు మీ కృపను చూపండి ప్రభువా. ఈ భూమి మీద ప్రభువా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అయ్యా నీ వశమని చెప్తున్నావు తండ్రి. అయ్యా, నీ యందు భయము ఐశ్వర్యాన్ని కలగజేస్తుందని చెప్తున్నావు ప్రభువా. నిజమేనాయన, నీకు ఇవ్వడానికి మాకు భయం, కానీ ఈరోజు మేము ఇచ్చే చేతిగా ఉండుగాక, ప్రతి ఇచ్చే చేతిగా మారును గాక. అయ్యా, నీకు ఇచ్చి 100 దంతలుగా 1000 దంతలుగా పొందే చేతులుగా మారును గాక. అవును నాయన. అబ్రహాము ప్రభువా, ఇదిగో అబ్రహాము విషయంలో తండ్రి అయ్యా చివరి వరకు కూడా అబ్రహాం వేచి ఉన్నాడయ్యా తండ్రి. నువ్వు బలులు తీసుకునేవాడు కాదు ప్రభువా, నువ్వు ఇచ్చేవాడివే కానీ తీసుకునేవాడు ఏమాత్రమూ కాదు తండ్రి. అయ్యా, మేము నీ సన్నిధిలో తండ్రి భయభక్తులతో జీవించినప్పుడు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలు యేసు నామములో మా మీదకి దిగవచ్చును గాక. ఇప్పుడే యేసు నామములో దేవా మీ మహిమ మా మీదకి దిగవచ్చును గాక, నీ ప్రభావము దిగవచ్చును గాక. అయ్యా, ఇప్పుడే యేసు నామములో సర్వ సంపదలు సర్వ బుద్ధి జ్ఞానములు దిగవచ్చును గాక. అయ్యా, ఎవరెవరిలో అయితే ఇంకా తండ్రి ఇదిగో జ్ఞానము కొదవగా ఉందో ప్రభువా, ఆ బిడ్డలకి జ్ఞానాన్ని దాయిచ్చేయండి. ఇదిగో చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, జ్ఞానమును దాయిచ్చేయండి నాయన. ఇప్పుడే నీ కృపాని కనికరమును అనుగ్రహించండి ప్రభువా, నీ మహిమతో నీ ప్రభావంతో నింపండి నాయన. ఇదిగో ప్రభువా, ఈరోజు ఉదయం తండ్రి చక్కగా మీ మాటలతో ప్రభువా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇందులో ఏదైతే మేము లోపం కలిగి ఉన్నామో మమ్మల్ని మేము సరి చేసుకున్నట్టుగా మీ కృపను చూపమని నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభువా, నీ కృపలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నాయన.
నీ జ్ఞానము, నీ శక్తి, నీ సంపద ప్రభువా నీవై ఉన్నాయి అని చెప్తున్నావు తండ్రి. అవును, ఈ భూమి మీద ప్రభువా నిన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభువా. అవును, ఈ లోకంలో ప్రభువా నీకంటే మాకు ఎవ్వరనూ ఎక్కువ కాదయ్యా. నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నీ కొరకు తండ్రి నిన్నే ప్రేమించుటకు మేము సిద్ధంగా ఉన్నామయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధ నామములో ప్రభువా నిత్యము నిన్ను ప్రేమించుటకు, నిన్ను స్తుతించుటకు, నిన్ను కనపరచుటకు, నీ నామాన్ని హెచ్చించుటకు ప్రభువా నీ మహిమను మా మీద ఉంచండి, నీ కృపను మా మీద ఉంచండి ప్రభువా. ఇదిగో జెసిడిఎం సంఘం మీద ఉంచండి ప్రభువా, ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారి మీద ఉంచండి నాయన. నీ మహిమ, నీ ప్రభావం మాతో కూడా ఉండును గాక అని ప్రవచిస్తూ నజరేయుడైన యేసు నామమున బట్టి ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.